ప్రభువునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులైన వాళ్ళారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి నేను ఈ అన్య దేశంలో క్షేమంగా ఉన్నాను. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్ముకుంటున్నటువంటి వారి నమ్మకము వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తును నమ్ముకుంటున్నారు? ఏమి లభిస్తుందని యేసుక్రీస్తును నమ్ముకుంటున్నారు అన్నప్పుడు చాలామంది వారు చెప్పే కారణాలు చూస్తుంటే నిజంగా ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును, తండ్రి అయిన దేవుణ్ణి అవమానించినట్టుగానే ఉంటున్నాయి. ఎందుకంటే వారు చెప్పే కారణాలు, నా శరీరానికి ఉన్న బలహీనతను బట్టి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. అంటే లోకపరమైనటువంటి విషయాలను ఆధారం చేసుకొని నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అనేటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. ఇది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే, నీకు తెలియవలసిన విషయం ఏంటంటే, మనిషి జీవితం ఇక్కడితో పూర్తి కాదు. మనిషి ఈ భూమి మీద ఉన్న ఈ 70-80 సంవత్సరాలతోటే పూర్తి అయిపోదు. దీని తర్వాత ఇంకా జీవితం ఉంది. అది నిజమైన జీవితం, అది అసలైన జీవితం. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు అనేది ఒక యాత్ర లాంటిది. శరీరం శాశ్వతం కాదు. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోను, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్ళాను. అంటే ఈ శరీరంలో బ్రతికున్నంత కాలమే మనము బ్రతుకున్నట్టు, ఈ శరీరం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనకు జీవితం లేదు అనుకునే విధంగా మానవుడు బ్రతకూడదు. ఆత్మకు చావు లేదు. ఎందుకంటే ఆత్మకు రక్తమాంసములు ఉండవు, ఆత్మకు ఎముకలు ఉండవు, ఆత్మకు భౌతికపరమైన శరీరం ఉండదు. కాబట్టి ఆత్మకు చావు లేదు. మరి నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావు అంటే నీకు తెలియవలసిన విషయం ఏంటి అంటే, భౌతికంగా ఏదో ఈ భూపరమైన విషయాల నిమిత్తము నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న విషయము, నువ్వు ఏ ఉద్దేశంతో నమ్ముకున్నావో అది నెరవేరలేనప్పుడు నువ్వేం చేస్తావు? మరలా వెనక్కి వచ్చేస్తావు. మరలా నీ ప్రాచీన స్థితికి నువ్వు వచ్చేస్తావు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న ఉద్దేశం నెరవేరలేదు కనుక. కానీ నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు, నేను పునరుత్థాన దినమందు క్రీస్తుతో పాటు కూడా పరలోకంలో తండ్రితో జీవించాలి అనే ఉద్దేశంతో నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీ జీవితానికి పరమార్థం ఉంటుంది. ఎందుకు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావో నీకు తెలుస్తుంది. నిత్య జీవం పొందాలి అనే ఉద్దేశంతో నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది. కనుక అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీయులకు తెలియజేస్తూ ఒక మాట అంటారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించి ఉన్న ఎడల, ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించి ఉన్న ఎడల అంటే ఏంటంటే, కొరింథీలో ఒక సమస్య ఉత్పన్నమైంది. పునరుత్థానం లేదు. మనిషి మరణిస్తే ఇంక అదే చివరి మజిలీ. ఇక తర్వాత ఇంక మనిషికి అంటే ఆత్మకు జీవితం లేదు అనేటువంటి ఒక సమస్య కొరింథీలో వచ్చింది. సో కనుకనే అక్కడ మాట్లాడుతూ, నువ్వు విత్తినది ఏమి విత్తుతున్నావో నీకు తెలియదు, కానీ అది మరణిస్తేనే కానీ దాని నుంచి మొక్క రాదు అనే విషయాన్ని
15వ అధ్యాయం అంతా చెప్పుకుంటూ వచ్చి ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు క్రీస్తుని నమ్ముకున్న ఎడల. సో చాలామంది ఈరోజు అదే చేస్తున్నారు. ఎందుకు నమ్ముకున్నావమ్మా క్రీస్తును అంటే భౌతిక సంబంధమైన కారణాలు చెప్తున్నారు. నువ్వు భౌతిక సంబంధమైన కారణాలు చెప్పి క్రీస్తుని నమ్ముకుంటే నీకు ప్రయోజనం ఉండదు. మొదట నువ్వు ఎందుకు క్రీస్తుని నమ్ముకున్నావు అంటే నీకు నిత్యజీవము అనేటువంటి ఒక వాగ్దానం దేవుడు చేశాడు. దాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద నేను శాశ్వత జీవిని కాదు, నేను మరణించిన తర్వాత ఇంకా నాకు జీవితం ఉంది, ఆ జీవితం ఆనందకరమైనదిగా ఉండాలి, ఆ జీవితం నేను దేవునితో గడపాలి. ఇది క్షణకాలం ఉండే జీవితము, చేద నుండి నీటి బిందువు జారినట్టుగా ఉంటుంది ఈ జీవితము. అంటే మన్నైనది మరలా వెనుకటికి మన్నైపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. నేను దేవుని యొద్దకు వెళ్ళాలంటే నేను క్రీస్తుని నమ్ముకోవాలి. మీరు క్రీస్తులో ఉన్న ఎడల పైనున్న వాటిని వెదుకుడి అని కొలసీలో చెప్తున్నాడు. అంటే మనము పరలోకం వెళ్ళాలి అనే ఉద్దేశంతో క్రీస్తును మనం అంగీకరించి క్రీస్తును మనం వెంబడించాలి తప్ప కానీ భౌతిక సంబంధమైన విషయాల కొరకు కాదు. భౌతిక సంబంధమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేసుకుంటే దానికి దేవుడు మార్గం చూపిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి ప్రార్థన చేసుకుంటే, మనకున్న సమస్యల కొరకు మనం ప్రార్థన చేసుకుంటే, అంతేకాని ఈ సమస్య తీరిపోతే నేను దేవుని నమ్ముకుంటాను, ఈ సమస్య తీరిపోవాలని నేను దేవుని దగ్గరకు వచ్చానంటే తీరద సమస్య. ఎందుకంటే యేసుక్రీస్తు నశించిన ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఈ ఆత్మను దేవుని యొద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అంతేగాని నీ శరీర సమస్యలు లేకపోతే నీ భౌతిక సంబంధమైన సమస్యలు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టలేదు. ఏ ఆత్మలు అయితే నశించిపోతున్నాయో వాటిని దేవుని యొద్దకు తీసుకువెళ్ళడానికి. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తుని నమ్ముకుంటే సరిపోతుంది అని అనుకొని నువ్వు క్రీస్తులోనికి వస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. అది శూన్యం. దానివల్ల నీకు ఒరిగేదంటే ఏమీ ఉండదు. నువ్వు క్రీస్తుని నమ్ముకుంటున్నావు అంటే నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి, నీ ఆత్మ దేవునితో పాటు ఉండాలి అనే ఉద్దేశంతో నువ్వు క్రీస్తులోనికి రా. దేవుడు ఖచ్చితంగా నీకు అన్ని విధాలుగా దేవుడు తన సహకారాన్ని అందిస్తాడు. స్వార్థంతో దేవుని యొద్దకు రాకూడదు, లోకపరమైన ఆశలతో దేవుని యొద్దకు రాకూడదు. దేవుని యొద్దకు వస్తున్నావు అంటే నీ మరణం తర్వాత నువ్వు దేవునితో పాటు ఉండాలనే ఉద్దేశంతో నువ్వు దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ పునరుత్థాన దినమందు తనతో పాటు ఉంచుకోవడానికే ఆశ కలిగి ఉంటాడు. లేని ఎడల నీ జీవితం తర్వాత నరకంలో ఉండవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి భౌతిక సంబంధమైన విషయాలతో లోకపరమైన ఆశలతో మనము క్రీస్తుని నమ్ముకోవద్దు. మనం ఆ ఆలోచనతో క్రీస్తుని నమ్ముకుంటే మనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని యొద్ద ఉండాలి, నేను కూడా దేవునితో పాటు పరలోకంలో జీవించాలి అనే ఉద్దేశంతో మనం దేవుణ్ణి నమ్ముకుంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తే మనకు ప్రయోజనం ఉంటుంది. అందరికీ కూడా నా యొక్క వందనములు.